వేసి వడియాలు పడదు కానీ బెల్లమావకే చాలా బాగుంది. మనకు కుదరదు అది. వైజాగ్ వాళ్ళకి బాగా కుదురుతుంది అది, విజయనగరం వాళ్ళకి. కానీ మా వ్యాపారం కొనన్న పంపమనాలి. మా సతీష్ ఫ్రెండ్ కొని ఇచ్చాడు నిన్న 2 కాయలు. పొద్దున్న వచ్చి 2 కాయలు ఇచ్చి వెళ్ళాడు. అలాగా నేను కొంటలేదు రండి, ఎందుకంటే ఇగో మా సిరికోడ వ్యాపారాలు అంటే మా సీను అత్తగారు ఈ వాళ్ళ బంగిల్ బిల్లి చెట్టు అన్నమాట. చిన్నవి పెద్దవి అని కొంచెం పులపులగా, అంటే వాళ్ళు కావేస్తారు కనుక తీపి వచ్చేస్తాయి. కొంచెం పులపులగా ఉన్నాయి, తీగానే ఉన్నాయి, పుల్లగానే ఉన్నాయి. ఈ 4 తింటాకు ఉంచుకున్నాము. ఈ 4 తింటాకు ఉంచుకున్నాను. మొన్న మా వ్యాపారాలు మా దివ్యాళ్ళ అమ్మాయేమో రకరకాల కాయలు పంపారు. పెద్దవి పంపారు. అయితే తొక్కుడు పచ్చడికాయలు అనుకున్నాము, కానీ తీగా ఉన్నాయి. మొక్కలు ఎండబెట్టుకుని తినేస్తున్నాను. ముగ్గుని ఏమో అందరికీ తలకు 2 సారి ప్యాకెట్లో 2 పంపారు సలివిడిని. ఆ 2 ఉండలో 2 మామిడికాయలు పంచేసాను. అంతకుముందు కొని ఓసారి పంచాను మా వారికి దన్నాలు ఇటు పెద్దవాళ్ళకి. ఇగో ఏమో నేను 4 కాయలు కొన్నాను పిండుదామని. ఈ 4 ఇయ్యని ఇక మా సిరికోడ ఏపరాలు ఇచ్చినవి అయ్యిని బంగిలి బిల్లిని కలిపి జ్యూస్ తీసాను అన్నమాట. ఉట్టిది ఎండబెట్టమన్నాడు మా పిల్లడు. ఉట్టిది ఎండబెడితే కుదరలే, బాగాలేదంతా ఉంది. అది కూడా ఇందులో కలుపుతాను తర్వాత. ఇందులో కొంచెం షుగర్ తీపిగానే ఉంది తిని చూస్తే, అంతేని ఊరికి కొద్దిగా దానికి ఎండటం కోసమని, పొడుగు అవ్వటం కోసమని అంత వేస్తాం అన్నమాట. ఏంటంటే నాకు షుగర్ డౌన్ అయినప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు నీరసం అనిపించినప్పుడు ఒక చెంచాడు పొడి వేసుకుని 2 నీళ్ళు వేసుకుని తాగితే ఆ నీరసం అంతా ఉండదు. అందుకుని తయారు చేసుకుంటున్నాం. పెద్దవాళ్ళకి ఇలాంటి పొడియాలు ఇంట్లో ఉండటం మంచిది. అది ఇగో ఈ కాయలు, ఇలాంటి కాయలు 4. ఆ చిన్న బెంగుళి బిల్లికాయలు ఇచ్చారు కదా, ఒక 16 కాయలు ఇచ్చారు. 4 ఉంచాను, 40 పిండి వేసాను. మొన్న అందరికీ పనిచేసాను. నిన్న రాగానే 2 కాయలు మా దొరక వచ్చింది. దానికి మంచినీళ్ళు అడిగింది, చల్లటి నీళ్ళు. మంచినీళ్ళు ఇచ్చి 2 కాయలు ఇచ్చారు. అలా ఎవరికోళ్ళకి పెట్టకుండా మట్టుకి తినాలండి. మొన్న మా ఏప్రిల్ వైజాగ్ నుంచి 2 సారి ప్యాకెట్లు, అంటే ఆ పెళ్ళోళ్ళు సారి ప్యాకెట్, మా దివ్యాదొకటి, ఇంకోటి అలా పంపేశారు. సలివిడి ప్రత్యేకంగా అడిగి మరీ పంపారు. సలివిడి ఇంకా అలాగే ఉంది, కొద్దిగా తింటున్నాను. అప్పుడప్పుడు షుగర్ ఉంది. షుగర్ మట్టికి కంట్రోల్లోనే ఉంది. 140 నేను చూపించుకుంటే, అంతకుముందు చూపించుకుంటే మందులు తేడా ఏదో ఎక్కువ కనిపించింది. మళ్ళీ నేను చూపించుకుంటే 140లో ఉంది. ఫోటో కూడా పెట్టాను మా అబ్బాయి. ఆడన్నాడు షుగర్ పెరిగిపోతుంది, నువ్వేం తినేస్తున్నావు అంటున్నాడు. ఏం తింటలేదా బాబా అన్నా సరే. అందుకని నేను చెక్ చేయించుకుని ఫోటోలో కూడా పెట్టుకున్నాను. ఏ రోజున ఎలా ఉంటుందో చూసుకుంటాను. అంటే మన తిండి మార్పుల్లో షుగర్ ఏమి ఉండదు. తిండి అదే పనిగా తినేస్తే షుగర్ వస్తుంది. ఇది మా దినసరి. మళ్ళీ పొడిని చేశాక సీగంతాను.